సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. యేసు వార్త, మత్తయి సువార్త. ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయమా? ఇంకా 10లోనే ఉన్నామా? 11. 11లోకి వెళ్ళిపోయినా అప్పుడే. ఎవరో చెప్పినారు, నేను రాలేదు ఎన్ని రోజులు. ఈ 3 రోజులు ఎవరైనా వచ్చి చెప్పినారా? అట్లా మీకు వేరే ప్రవీణ్ డబుల్ యాక్షన్ వచ్చి చెప్పినాడా? 10వ అధ్యాయంలో ఉన్నాం, ఇంకా వెళ్ళిపోరా. హల్లెలూయా. సరే, పోయినసారి కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి కుటుంబ ప్రార్థన చివరి ఎక్కడ జరిగింది? ఎక్కడైనా జరిగింది. అక్కడ జరిగిందా? వెరీ గుడ్, బాగా గుర్తుంది. సరే, పోయినసారి కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడినాడు? కనీసం దేని గురించి మాట్లాడిన పక్కన పెట్టండి. దాంట్లోని చేతన ఒకటి గుర్తున్న అంశం మీకు ఏదైనా గుర్తుంటే చెప్పండి. వెరీ గుడ్, చెప్పకుండా అప్ల కోసం. తోడేల లాంటి మనుషుల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను, గొర్రెల లాంటి మిమ్మల్ని పంపిస్తున్నాను, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడినాడు. దాని నుంచి ఇంకా మెయిన్ దేని గురించి మాట్లాడినాడు? ఏం మాట్లాడినాడంటే, ఆ సమయంలో అక్కడ వారందరి ఎదుట నా నామము నిమిత్తము, నా మహిమ కోసం మీరు నిలబడతారా నిలబడరా? అదే కదా మాట్లాడింది. మీరు నిలబడతారా నిలబడరా? దాని గురించే దేవుడు మాట్లాడినాడు. అలాంటి పరిస్థితుల్లో నా పేరును, నా మహిమను తెలియజేయాల్సిన పరిస్థితుల్లో మీరు నిలబడతారా నిలబడరా అనేది 3 ఎగ్జాంపుల్ తీసుకొని దేవుడు చెప్పినాడు. దావీదు గురించి తీసుకున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి, అరిమతయ్య యోసేపు గురించి దేవుడు చెప్పినాడు కదా. అరిమతయ్య యోసేపు యేసుక్రీస్తు శరీరం ఇవ్వమని చెప్పినట్లు, దావీదు గొలియాతు ముందు నిలబడినట్లు, షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలోకి వెళ్ళినట్లు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేసినారు, ఎలా నిలబడినారో, నిలబడడానికి వాళ్ళు జరిగిన ఏమేం పరిస్థితులు జరిగినాయి, దానివల్ల దేవునికి ఎలాంటి మహిమ వచ్చింది అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే, మీరు వినకపోయి ఉంటే, మీరు ఆ కుటుంబ ప్రార్థనలో రాకపోయి ఉంటే, యూట్యూబ్లో మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి మీరు విని ఆత్మీయంగా బలపడండి. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు చూద్దాం. తీసుకోండి మత్తయి సువార్త 10వ అధ్యాయం. నెక్స్ట్ వచనం చదవండి. నెక్స్ట్ ఏ వచనం? 21, 22. హల్లెలూయా. 22లో ఏమన్నదంటే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఇక్కడ 2 టాపిక్లు ఉన్నాయి. ఒకటి, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు. అయితే చివరి వరకు, అంతము వరకు ఆ విశ్వాసంలో ఎవరైతే కాపాడుకుంటారో వారే రక్షింపబడతారు అని దేవుడు చెప్తున్నాడు. 2 టాపిక్లు ఉన్నాయి. మొదటి టాపిక్ మనకందరికీ తెలిసిందే. అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు నా పేరు కోసం, మీరు క్రైస్తవులని, యేసుక్రీస్తుని నమ్ముకున్నారని అందరి చేత మీరు ద్వేషించబడతారు. అందరూ మిమ్మల్ని హింసించడం, బాధ పెట్టడం ఇలాంటివి చేస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. దీని గురించి నేను పెద్ద వ్యాఖ్యానం ఏం చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ 2వ భాగం గురించి మాట్లాడుతున్నాడు. అదేంటంటే, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. మీరు నా నామము నిమిత్తము యేసుక్రీస్తుని నమ్ముకున్నారని అందరూ మిమ్మల్ని ఎగతాళి చేయడమో, లేదా మీ మీద కోపం పెట్టుకోవడమో, లేకపోతే మిమ్మల్ని మీకు ఏదైనా కీడు చేయాలని చూడడమో, లేకపోతే రకరకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టాలని చూడడమో చేస్తారు మనుషులు. అయితే ఇలా
రకరకాల ఇబ్బందులు, కీడులు, కష్టంలో నష్టంలో మీకు కలుగజేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, అరే ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, నమ్ముకోకపోయింటే బాగుండేదిలే, వదిలేద్దాం, ఇంతటితో చాలులే అని చాలామంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారంట. ఆ శ్రమలు చూసి, వాళ్ళకున్న కష్టం చూసి, వాళ్ళకున్న ఇబ్బందులు చూసి, వాళ్ళకున్న రోగాలను చూసి, వాళ్ళకున్న బాధలు చూసి, చాలులే మనం ముందు జీవితంలోకే వెళ్ళిపోదాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారంట. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, అంతము వరకు ఎవరైతే నిలిచి ఉంటారో వారే రక్షింపబడతారు. అలా వచ్చినప్పుడు, అలా శ్రమలు, కష్టములు, వ్యాధులు, రోగములు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎవరైతే వాటన్నిటిని పట్టించుకోకుండా చివరి వరకు నిలిచి ఉంటారో, ఆ విశ్వాసంలో నిలిచి ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా వాటిలో నుంచి రక్షింపబడతారా, రక్షింపబడతారు. కాపాడబడరా, కాపాడబడతారు. విడిపింపబడరా, విడిపిస్తాడు ఖచ్చితంగా దేవుడు. అది మనకు వచ్చిన శ్రమ కావచ్చు, మనకు వచ్చిన ఇబ్బంది కావచ్చు, మనకు వచ్చిన రోగం కావచ్చు, మనకు వచ్చిన కష్టం కావచ్చు, మనకు వచ్చిన కన్నీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని నుంచి ఖచ్చితంగా విడిపించడానికి దేవుడు ఒక సమయాన్ని పెట్టినాడు. అయితే ఆ సమయం వరకు నిలిచి ఉంటున్నారా విశ్వాసంలో, లేకపోతే విడిచి వెళ్ళిపోతున్నారా అనేది దేవుడు ఈరోజు మన అందరి ద్వారా మాట్లాడుతున్నాడు. మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోయే అంశం ఏంటంటే, అంతము వరకు నిలిచుంటే నీవు రక్షింపబడతావు. అయితే నువ్వు అలా రక్షింపబడితే, అంతము వరకు నిలిచుండి రక్షింపబడితే నీకు కలిగే ప్రయోజనం ఏంటి? అర్థమైందా? అంతము వరకు నిలిచుండే వారు ఖచ్చితంగా రక్షింపబడతారు, ఖచ్చితంగా కాపాడబడతారు. అది ఏ విషయంలో అయినా కావచ్చు. మనుషులు మన మీద మనకు పెట్టే ఇబ్బందులు కావచ్చు, లేక వాతావరణ పరిస్థితులలో వచ్చి మనకు రోగాలు కావచ్చు, మళ్ళీ మన అజ్ఞానం వల్ల వచ్చిన కష్టములు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎలాంటివైనా కావచ్చు, ఎలాంటి సమస్యలైనా కావచ్చు, ఖచ్చితంగా దేవుడు వాటిని రక్షిస్తాడు, వాటి నుంచి కాపాడుతాడు, రక్షిస్తాడు. అయితే దానికి ఒక సమయాన్ని దేవుడు పెట్టింటాడు. ఆ సమయం వరకు ఎవరైతే నిలిచి ఉంటారో, అలా నిలిచి ఉండి ఆ సమయం వచ్చిన తర్వాత రక్షింపబడిన వారి జీవితము ఆ తర్వాత ఎలాగుంటుంది, అంతము వరకు నిలిచి ఉండి రక్షింపబడిన వారి యొక్క జీవితము ఆ తర్వాత ఎలాగుంటుంది అనేదాన్ని గురించి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. సో దేవుడు మొదట చెప్పిన దాని గురించి మాట్లాడాలి. అదేంటి? నా నామం నిమిత్తం మీరందరూ ద్వేషింపబడతారు, అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని దుఃఖ పెట్టాలని చూస్తారు, మిమ్మల్ని కన్నీరు పెట్టాలని చూస్తారు, మీకు శత్రువులుగా మారుతారు. ఎందుకు? నన్ను నమ్ముకున్నారని, యేసుక్రీస్తుని నమ్ముకున్నారని చెప్పేసి అందరూ మిమ్మల్ని హింసించబెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, అవి చేయాలని, ఇల్లు చేయాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని అందరూ చూస్తారు. కానీ వీటన్నిటిలో నుంచి నేను రక్షిస్తాను. రక్షించిన తర్వాత మీరు ఆ తర్వాత జరగబోయే సంగతులను మీకు తెలియజేస్తాను. అయితే ఈ రక్షింపబడేది ఎవరు? రక్షింపబడిన తర్వాత ఆ తర్వాత జరిగే సంగతిని చూసేది ఎవరంటే అంతము వరకు నిలిచి ఉన్నవారు మాత్రమే. దేవుడు అదే చెప్తున్నాడు, అంతము వరకు నిలిచి ఉన్నవాడే రక్షింపబడును అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో నుంచి మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తాను. వారికి యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, వాళ్ళు అంతం వరకు నిలిచి ఉన్నారా లేదా, ఒకవేళ అంతం వరకు నిలిచుంటే వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి జరిగింది ఏంటి, ఆ పరిస్థితి నుంచి వాళ్ళకి ఏం జరిగింది అనేది మనం చూస్తాం. అంతం వరకు నిలిచున్న వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా మనం ఒక 2 ముక్కల్లో చెప్పేస్తాం. ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే అంతం వరకు నిలిచిన వారికి ఎలా రక్షింపబడ్డారు, రక్షింపబడిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏమి చూశారు అనే దాని గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. సరేనా? సో ఒక 2-3 ఎగ్జాంపుల్ చూసుకొని మనం ముగించేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెదను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా. సో ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్లో మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్కడ ఏమని
ఉందంటే ఆ సంగతులు జరిగిన తర్వాత యేసు ప్రభు అబ్రహామును పిలిచాడు. అక్కడ జరిగిన సంగతులు ఏంటంటే అబ్రహాము వినండి, అబ్రహాము విగ్రహాలను నమ్ముకునే వ్యక్తి, విగ్రహాలను పూజించిన వ్యక్తి. ఒక 75 సంవత్సరాలకు తాను, తన పితరులు, తన తల్లిదండ్రులు, తమ పూర్వీకులు అందరూ విగ్రహాలను నమ్ముకున్న వ్యక్తులు. అంటే మన భాష చెప్పాలంటే అన్యజనులు. అయితే 75వ సంవత్సరంలో అబ్రహాంకి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి, నీవు నీ ఆచారాలను అన్నింటినీ విడిచిపెట్టి వచ్చే, నేను చూపించే స్థలంకి వచ్చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడు. యేసు ప్రభు చెప్పాడనే ఆ మరుసటి రోజే అంతటినీ వదిలేసి అబ్రహాము తన భార్యని, తన సహోదరుని, కుమారుని వెంట పెట్టుకొని అన్నిటిని వదిలేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అక్కడ రకరకాల సంఘటనలు జరుగుతాయి. అయినా నేను ఇప్పుడు చెప్పేంత మనకు టైం లేదు. సో ఇలాగా జరుగుతుంది. దేవుడు అబ్రహాము దేవుడు మాట విన్నాడని చెప్పేసి దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ వస్తాడు. ఎంతవరకు ఆశీర్వదిస్తా అంటే ఆ దేశంలోనే అబ్రహాం అంత ధనవంతుడు, ఎవ్వరు లేనంతగా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును చూసి చుట్టుపక్కల దేశాల రాజులంతా గడగడ వణికిపోయేలాగా అబ్రహామును అంత బలమైన వ్యక్తిగా చేస్తాడు. అప్పుడు అబ్రహాం వయసు ఎంతంటే 99 సంవత్సరాలు. ఎంత? 99 సంవత్సరాలు. ఒక ముసలాయన, ఆ ముసలాయన చూసి దేశాల రాజులందరూ గడగడ వణికిపోయేలాగా చేసినాడు యేసు ప్రభు. అలాగే దేశంలోనే అందరికంటే అత్యధికమైన ధనవంతులుగా మార్చేసినాడు. అయితే అబ్రహాముకు ఉన్న లోటు ఏంటంటే కుమారులు లేరు, పిల్లలు లేరు. ఎవరు లేరు? బిడ్డలు లేరు. 99 సంవత్సరాలు బిడ్డలు లేరు. అబ్రహాంకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత రాజులు ఇతను చూసి గడగడ వణుకుతున్నా అబ్రహాంకు ఉన్న లోటు ఏంటంటే బిడ్డలు లేరనే లోటు ఉండింది. సో ఆ లోటుని కూడా అబ్రహాము యేసుప్రభు చెప్పేశాడు. ఒకరోజు బాధపడుతుంటే, ఎందుకు బాధపడుతున్నావు అబ్రహాం అని యేసుప్రభు అడిగితే, ఏమి ఇచ్చినా నాకు ఏం లాభం ప్రభువా, నాకు అంతా ఉంది కానీ నాకు పిల్లలు లేరే అని అబ్రహాము యేసుప్రభుతో చెప్తాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు? అరే అబ్రహాం, నువ్వు దీనికోసం బాధపడతావా? నేను నీకు బిడ్డని ఇస్తా, నువ్వేం బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు అని చెప్తే అబ్రహాముకు ఆశ్చర్యం వేస్తుంది. ఏందో యేసయ్య, నా భార్యకి 90 సంవత్సరాలు, నాకు 100 సంవత్సరాలు, ముసలిది అయిపోయింది, ఇప్పుడేం పిల్లలు అంటాము, అయ్యో ఎవరన్నా చెప్పినా కూడా నమ్ముతారు ప్రభు అంటే, యేసు ప్రభు నాకు అసాధ్యమైన కార్యం ఏమైనా ఉందా, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, వచ్చే సంవత్సరం నీకు బిడ్డ పడతారు చూసుకో అని చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చే సంవత్సరం అంటే ఎంత? అప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలు, సారా వయసు 90 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో యేసు ప్రభు అబ్రహాంకి ఒక కుమారుని ఇస్తాడు. సో 5-6 సంవత్సరాలకి కుమారుడు పుడితేనే, పెళ్ళైన 5-6 సంవత్సరాల పిల్లలు పుట్టకుండా 5 సంవత్సరాల పిల్లలు పుడితేనే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? అబ్బా నా బిడ్డ, నా ముద్దు బిడ్డ, అది ఇదని చెప్పి భలే మురిపోయి చేస్తారు కదా. చిన్న అంతా ఊరికి అట్లా బ్లేడ్తో అట్లా గీకునమ్మో, అయ్యో నా కొడుకు ఏమైంది, అయ్యో నా కూతురికి ఏమైంది మురిపిస్తారు కదా. ఎందుకో అమ్మో ఏమన్నా, అమ్మో ఉండు 5 సంవత్సరాల తర్వాత పుట్టినాడు, అమ్మో 5 సంవత్సరాల తర్వాత నేను కన్నా అంటారా లేదా? ఇప్పుడు అబ్రహాం ఎన్ని సంవత్సరాల తర్వాత కన్నాడు? 100 సంవత్సరాల తర్వాత కన్నాడు. 100 సంవత్సరాలు కన్నా అబ్రహాము ఉబ్బి తబ్బైపోడా? 100 సంవత్సరాల తర్వాత కొన్నాడు, నా బిడ్డ అని ఉబ్బి తబ్బైపోతాడు కదా. 10-12 సంవత్సరాలు వచ్చినాయి ఆ బిడ్డకి, బాగా పెంచుకున్నాడు, భలే మురిపంగా పెంచుకున్నాడు. ఎంత అంటే అంత మురిపంగా ఆ ప్రపంచంలో తన అందకన్న ఆస్తి అంతస్తు అన్నిటికంటే ఈ చిన్న పిల్లోని ఎక్కువ మురిపంగా పెంచుకున్నాడు. సో ఈ పిల్లోడు బర్త్డేకి ఎట్లా చేస్తామంటే ఆ దేశంలో ఉండే వాళ్ళందరికీ పిలిచి, మనం బర్త్డేకి పిలుస్తాం కదా, మనం కేజీ కేక్ తీసుకుని ఊరలందరూ పిలుస్తాం. కేజీ కేక్ని ముక్కలు చేసి ఆ ఊరలందరూ పంపిస్తాం కదా. అబ్రహాం అట్లే కాదట, ఎంతమంది పిలిచినాడు? దేశంలో అందరినీ పిలిచి అందరికీ చికెన్లు మటన్లు పెట్టేశాడంట. అంటే ఎంత విస్తారంగా పెట్టింటాడు. అంత బిర్యానీలు, చికెన్ పకోడీలు, మటన్ పకోడీలు, ఫిష్ ఏది కాదు, ప్రాన్స్ గీన్స్ మొత్తం పెట్టినాడంట. ఎందుకో 100 సంవత్సరాల్లో పుట్టినాడు, లేక పుట్టినాడు, ఇంకా పుడతాడని నమ్మకం లేని టైంలో పుట్టినాడు. ఎందుకంటే ముసలివాడు ఇంకా చచ్చిపోతాడు. అలాంటి టైంలో పుట్టినాడని అందరినీ ప్రపంచం అంతా, దేశం అంతా పిలిచేసి అందరికీ వివచ్చమైన విందు ఇచ్చేసినాడు. ఈరోజు విందు అయిపోయింది, అందరూ ఫుల్గా తిన్నాడు, సంతోషించినాడు. అబ్బా నా కుమారుడు అని ప్రకటించినాడు. అందుకు చూడు నాకు 100 సంవత్సరాలు బిడ్డ చూడండి చెప్పేసి ఆ విందుకు వచ్చిన వాళ్ళు అందరికీ చెప్పినాడు. అబ్బా ఏ అబ్బాయి అన్నా 100 సంవత్సరాల తర్వాత పుట్టిందా ఏ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళందరూ చూసుంటే అబ్రహాం సంతోషం అంతా ఇంత కాదు. అవును కదా, నిజమే కదా. సంతోషం అంతా ఇంత ఉంటుందా? మిక్కిలి సంతోషంగా ఉంటాడు కదా. ఆ రోజు అంతా అయిపోయింది. ఉదయం
ఉదయం అయింది. అది ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే అది మీకు సింపుల్గా చెప్పినా అంతే. చాలా ఉంది మ్యాటరు, టైం ఎక్కువ కాబట్టి సింపుల్గా చెప్తున్నా. ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఈ సంగతులు అన్నీ జరిగిన తర్వాత మరుసటి రోజు ఉదయం, ఆ రోజు సాయంత్రము అబ్రహం ఆ రోజు పొద్దున్నంతా డిన్నర్ అయిపోయింది, మధ్యాహ్నానికి అంతా అయిపోయింది, ఒక వారం రోజులు డిన్నర్ పెట్టినాడు, అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు. ఆ రోజు సాయంత్రము యేసు ప్రభు అబ్రహం ఇంటి ముందు గుడారం ముందు కూర్చొని ఉన్నాడు. సంతోషంతో ఉబ్బుతపోయిపోయి ఆ పార్టీ అంతా ఇచ్చేసి అందరిని పంపించేసి సంతోషంగా హాయిగా ఇంటి ముందు కూర్చోంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి అబ్రహమా అని పిలుస్తాడు. అప్పుడు చిత్తం ప్రభు అంటాడు, సంతోషంగా ఉన్నాడు, చెప్పండి ప్రభు అంటాడు. అబ్రహమా భలే సంతోషంగా ఉన్నావే అంటే, అవును ప్రభా, ఈ సంతోషం నువ్వు ఇచ్చింది కదా ప్రభా. చూడు, ఒకప్పుడు నేను ఎలాగుంటున్నా, విగ్రహాలు నమ్ముకున్నప్పుడు కనీసం నా పేరు కూడా పక్కింటోడు తెలీదు. ఇప్పుడు నిన్ను నమ్ముకున్న తర్వాత ఈ దేశం మొత్తము నా పేరు తేయడం కాదు, ప్రపంచ దేశాలని నన్ను చూస్తేనే గడగడ వణికిపోతాను. ఈ ముసలిని చూస్తేనే బిడ్డలు లేని నాకు బిడ్డనిచ్చావు. ఈ సంతోషానికి, ధనానికి, ఈ ఆస్తికి, ఈ అంత గౌరవానికి, దీని అంతటి కారణం నువ్వే కదా యేసయ్య. అబ్బా, నేను భలే సంతోషంగా ఉన్నాను యేసయ్య అని చెప్తున్నాడు అంట. అప్పుడు యేసు ప్రభు, అవునా నువ్వు భలే సంతోషంగా ఉన్నావా, అయితే నేను ఒకటి అడుగుతా నాకు ఇస్తావంటే, అయ్యో యేసయ్య నువ్వు అడిగితే నేను ఏదైనా కాదంట, నాకు చెప్పే యేసయ్య అన్నాడంట. అప్పుడు వెంటనే యేసు ప్రభు, నాకు బలి కావాలి అబ్రహాం అన్నాడంట. బలి కావాలా, ఇస్తానే సార్, ఇప్పుడే పార్టీ ఇచ్చిన వాళ్ళందరికీ, అందరిని పిలిచి పార్టీ ఇచ్చిన, నీకు బలియేనా అని చెప్పేసి టకటక అక్కడి నుంచి లేచి పరిగెడుతున్నా అంటే ఎక్కడికి, గొర్రెలు ఆవులు మందలు ఉంటాయి కదా, దొడ్లు ఉంటాయి కదా, ఆ దొడ్ల దగ్గర పరిగెడుతున్నాడంట. ఎందుకో యేసుప్రభు బలి అడుగున్నాడు. ఒక మంచి పొట్టేళ్ళని కానీ, మంచి లేత దూడను కానీ, మంచి ఆవును కానీ, మంచి దాన్ని పట్టుకొని వచ్చి బలి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అబ్రహాము లేచి ఎక్కడ పరిగెడుతున్నాడు, మందల దగ్గర పరిగెడుతున్నాడు. ఉండే ఇచ్చేస్తానని చెప్పేసి పరిగెడుతుంటే దేవుడు చూసుకుని, అబ్రహం ఎక్కడ పోతున్నావు అని అడిగాడంట. అడిగితే, అదే కదా నువ్వు బలి అడిగినావు, ఒక మంచి పొట్టేలు పట్టుకొని వస్తాం, అందులో బాగా శ్రేష్టమైన, బాగా బలిసింది, బాగా యవ్వనంలో ఉండేది నేను పట్టుకొని వస్తాను, నీకు బలి ఇస్తానంటే, నాకు ఆ బలి వద్దు అన్నాడంట. పొట్టేలు వద్దా, ఇంకేం కావాలా అబ్రహాం అని అడిగితే, ఇంకేం కావాలా యేసయ్య నీకు, ఏమన్నా మంచి లేకదూడని ఇవ్వమంటావా చెప్పు అంటే, లేకదూడ కూడా నాకు వద్దు అన్నాడంట. లేకదూడ కూడా వద్దా, ఇంకేంటి మంచి దున్నపోతు ఏమన్నా కావాలంటే, దున్నపోతు కూడా నాకు వద్దు అన్నాడంట. అన్ని జంతువుల పేర్లు చెప్పినాడంట, ఒంటరి పేర్లు చెప్పినాడంట, గాడిదల పేర్లు చెప్పినాడంట, అన్ని పేర్లు చెప్పినాడంట. ఇవి ఏమి నాకు వద్దన్నాడంట. మరి ఏంటి, మరి నీకు ఏం కావాలి యేసయ్య అంటే, వీటన్నిటికంటే బాగా ఇంకా శ్రేష్టమైనది కావాలా, ఇంకా శ్రేష్టమైన దాన్ని నువ్వు నాకు బలి ఇవ్వాలని అడిగినాడంట. అడిగితే, ఇంకా శ్రేష్టమైనదా, ఇంతకంటే మించిన శ్రేష్టమైనది ఏముందబ్బా అని ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తుంటే, నాకు తెలియట్లేదు ప్రభా, నువ్వే చెప్పు అని చెప్పినాడంట. సరే నేనే చెప్తున్నాను, నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి అని చెప్పాడంట. అడిగితే, అన్నిటికంటే ఇష్టమైనది ఏముంది ప్రభా, అదో ఆస్తులు డబ్బులు ఎన్ని కాదు బా, వీడు నా కొడుకు, నాకు ఎక్కువ ప్రేమ, వీడే నాకంటే ఎక్కువ ప్రేమ, ఈ ప్రపంచంలో ఉన్నదానికంటే ఎక్కువ ప్రేమ వీడే అని చెప్పాడంట. ఎంతమంది నీ కొడుకులు అన్నాడంట. ఒక్కడే బిడ్డ, ఒక్కడే యేసయ్య, నువ్వు ఇచ్చింది ఒక్కడనే, నువ్వు ఒక్కడే బిడ్డన్నాడు ప్రభా, ఇదంటే నాకు చాలా ప్రేమ ఉన్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్నా, నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా, ఈయన నాకు బలి చేయనాడంట. 12 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, ఒక్కడే కుమారుడు, ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు, ఆయన చూసి బలి చేయమన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు మనమైతే ఉంటామా, మనమైతే చిన్న జ్వరం వస్తే ఇంక అయిపోయి యేసు ప్రభుకే ఇంక మనము అయ్యి బాబోయ్, యేసు ప్రభువే ఇంక తట్టుకోలేడు. చిన్న జ్వరానికే, మనకు చిన్న జ్వరం వస్తేనే, నువ్వు దేవుడు అయ్యా, నువ్వేం దేవుడు అయ్యా, మాకు జ్వరం వచ్చింది, నువ్వు అసలు చూస్తావు, నీ కళ్ళు ఉన్నాయా, నువ్వు అయ్యి ఓయమ్మో యేసు ప్రభు ఎట్లా చేస్తున్నావు, దేనికే, చిన్న జ్వరం తలనొప్పికి వాడికే. యేసు ప్రభు దేవుడు, ఇంకా నేను ఊరికి ఇన్ని రోజులు చర్చకు వచ్చింది వేస్ట్, ఎంత డబ్బులు వేసింది వేస్ట్, ఇంత కానుకలు వేసింది వేస్ట్, ఇన్ని రోజులు నేను చర్చకు ఊరికి వచ్చిన, నేను ఉన్నాను అనుకో, దేవుడు అబ్బే ఏం లేడు, దేవుడు లేడు అంట. దేనికే, చిన్న జ్వరం వచ్చేది 2 రోజులు తగ్గకపోతేనే. ఇంకా చాలామంది బా నేను యేసయ్యని నమ్ముకున్నానని, యేసయ్యకి నా మీద బాగా కోపం వచ్చినట్టుంది, యేసయ్య నన్ను చూడలే, నన్ను పట్టించుకోవట్లే అంటారా లేదా. ఇంకా అసలు నేను చర్చికి రాను, ఇంకా అసలు నేను డబ్బులు వేయను, అసలు నేను ప్రార్థన కూడా రాదని, నేను ప్రార్థన కూడా చేయించుకోను అంటారా లేదా. దేనికే, మరి చిన్న జ్వరానికే 2 రోజులు తగ్గపోతేనే. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడు, అబ్రహాంతో ఏం చెప్పినాడు, నీ కొడుకునే బలి ఇచ్చారా ఆయన అన్నాడు. ఇలాంటి బిడ్డల్ని 2 ఉన్నారనుకో, ఒకడే అనుకో, ఒక బిడ్డనే బలిచ్చేయన్నాడు.
అంటే బలి ఎలా ఇవ్వాల? ఆ కాలంలో బలి ఎలా ఇస్తారు? తల నరికి, ఫస్ట్ తల నరికి, ఆ తర్వాత తల నరికిన తర్వాత ఆ రక్తం అంతా కింద పోయిన తర్వాత కాళ్ళు చేతులు మొత్తం భాగం భాగం ఒక్కొక్క కత్తి తీసుకొని కాళ్ళు ఒక్కొక్క చేతులు ఒక్కొక్క అన్నీ నరికి, శరీర భాగం అంతా నరికి, చికెన్ సెంటర్లో మటన్ సెంటర్లో చికెన్లు కొడతారు కదా, అట్లా ముక్కలు 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 ముక్కలుగా నరికి బలిపీఠం మీద పెట్టి కట్లు పెట్టి అగ్గి పెట్టి కాల్చేయాల. ఇదంతా ఇప్పుడు ఎవరికి చేయాలా? అబ్రహాము తను ఎంతగానో ప్రేమిస్తున్నా ఆ కొడుకు చేయాల. నరికి అబ్రహాం తన సొంత చేతులతో తను అల్లారు ముద్దుగా పెంచుకున్న, తను ఎంతో మిక్కిలి ప్రేమగా పెంచుకున్న కొడుకు తల నరికేయాల. నరికేసి ఆ రక్తం అంతా పోయేంత వరకు చూడాలి. ఆ రక్తాన్ని చూసి రక్తం అంతా పోయిన తర్వాత కాళ్ళు చేతులు అన్నీ నరకాల. నరికిన తర్వాత శరీరం మీద ఉన్న చర్మం అంతా ఒలిచేయాల. ఒలిచి మళ్ళీ ఆ కన్నులంతా ముక్కలు 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 ముక్కలుగా నరకల్లా. గుండెకాయలు తీసేయాల, కిడ్నీలు తీసేయాలి, ఊపిరి తీసి అన్నీ తీసేసి ఆ ముక్కలన్నింటిని మళ్ళీ బలిపీఠం మీద కట్లు పెట్టి ఆ కట్ల మీద పెట్టి కాల్చాల. ఎవరు? తండ్రి తన కుమారునికి ఇలాగ చేయాల. అది చెప్పినాడు యేసుప్రభు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిచ్చి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి అబ్రహాం? అసలు దేవుణ్ణి ఇప్పుడు ఏమనాలా? ఎట్లా తిట్టాలా? చెప్పండి మీరైతే. మనం అయితే చిన్న జ్వరం, తలనొప్పి, కాలు నొప్పి, చిన్న 100 రూపాయలు అప్పుకే, చిన్న రూపాయలు ఒక రోజు అన్నం దొరకపోతేనే, ఒక రోజు పనికి దొరకపోతే, ఒక రోజు డబ్బులు దొరకపోతేనే దేవుని చెడా మడా ఎట్లా పడితే అట్లా పెడతాం కదా. ఒక్కడే ఒక కుమారుని, ఒకవేళ 10 మంది కుమారులు ఒకటి ఇచ్చారంటే కూడా ఏమన్నా అనుకో, కానీ ఒకడే ఇంకా పుడతారు కూడా నమ్మకం ఎందుకో 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు సారా కూడా అయిపోయింది, సారా పరిస్థితి కూడా ముసలిలోళ్ళే అయిపోయినారు. వీడు చచ్చిపోతే ఇంకొక బిడ్డ పుడతారనే నమ్మకం ఆశ కూడా లేదు. అలాంటి సమయంలో నేను చంపేయన్నాడు. ఈయన నాకు బలిచ్చేయి అంటే అబ్రహాము ఎడ పెడ తెరుకిన తిట్టు, ఆ తిట్టు, ఈ తిట్టు, అన్ని తిట్లు కలబోసుకొని దేవుణ్ణి తిట్టకుండా ఒక్క మాట కూడా లేదంట. ఎప్పుడైతే నీ కుమారుని బలిచ్చేయి అని యేసు ప్రభు అబ్రహాంతో చెప్పినాడో వెంటనే అబ్రహాము సైలెంట్గా కూర్చుండేసినాడు. అక్కడ తన గుడారం మీదటే సైలెంట్గా కూర్చుండేసినాడు. ఏం మాట్లాడాలి, సైలెంట్ అయిపోయినాడు. అప్పుడు యేసు ప్రభు మళ్ళీ కలిగేసుకుని, ఏం అబ్రహాం నీ కుమారు నాకు బలి ఇవ్వ అంటే, అబ్రహాం అంటే అయ్యో ఎందుకు బలి ఇవ్వను ప్రభా, నా కుమారుని ఇచ్చేస్తాను నీకు అన్నాడు. ఏంటి అబ్రహాం ఒక్కగానో కొడుకు అంటే ఇచ్చేస్తాయా, ఒక్కడు కాకపోతే అంటే ఇచ్చేస్తానంట. నువ్వు ఎంతకన్నా ప్రేమిస్తున్నావు అంటే ఇచ్చేస్తాను ప్రభా, ప్రేమిస్తే ఏముంది ఇచ్చేస్తాను. అయ్యో ఈ ప్రపంచంలో ఉన్న ధనం కంటే ఆస్తి కంటే అన్నిటికంటే విన్నే కదా, ఒక్కడే కుమారుడు, ఒకవేళ పుడితే కూడా నెక్స్ట్ నీకు పుడతా లేదు, నమ్మకం లేదు, అలాంటి వాడిని కూడా ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తాను. అయితే నీకు మించింది నాకేంది, అయ్యి ఇది కాకపోతే ఇంక కూడా అసలు ఇది లేకపోతే నేను బతకలేనా, నువ్వు నాకు ముఖ్యం, నేను బలి ఇచ్చేస్తాను అని చెప్పానంట. మరి ఎందుకు నువ్వు నేను అడగగానే ఎందుకు అంత సైలెంట్గా కూర్చున్నావు అని అడిగితే అప్పుడు అబ్రహాం చెప్తున్నానంట, నా బాధ అదేం లేదు యేసయ్య, నేనేం రెడీ, ఈయన్ని కాకపోతే నన్ను కూడా బలించుకోమని కూడా నేను ఇచ్చేస్తా, నాకు ఇస్తాను, నేను ఇప్పుడు కావాలంటే ఇచ్చేస్తాను, కానీ నా భార్యకి ఏ విధంగా చెప్పాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఒకవేళ దానికి కానీ ఇప్పుడు చెప్పినాను అనుకో, ఇట్లా యేసు ప్రభు నన్ను బలి అడిగినాడు, ఇస్సాకును బలి ఇచ్చేయమని చెప్పినాడు, ఇస్సాకు నేను బలి ఇచ్చేస్తాను అని చెప్తే అది గమ్మున ఉంటుందే, ఆయన కదా ఫస్ట్ నన్ను బలి చేస్తుంది, నన్ను నరికి పారేస్తుంది. నీకేమైనా బుద్ధి ఉందా, సిగ్గుందంగా ఆడవాళ్ళతో పెట్టుకుంటే అంత దగ్గర దిగదానైనా ఇప్పుడు దానికి ఎలాగ నేను చెప్పాలా, నా భార్యకి నేను ఎలాగ చెప్పాలా, నా భార్యని నేను ఎలా ఒప్పించాలా, దాన్ని చెప్తే ఖచ్చితంగా చేయలేదు, ఖచ్చితంగా నీకు బలి ఇప్పించలేదు, నేను ఖచ్చితంగా ఇస్సాకును బలి ఇవ్వాలా, కానీ నా భార్యకి శారాకి ఈ విషయం తెలిస్తే అది ఖచ్చితంగా బలి ఇప్పించనివ్వదు, అది అడ్డుకుంటుంది. ఇప్పుడు నేను ఎలాగా తనకు చెప్పాలా, ఎలాగా తనని ఒప్పించాలా, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే బలి ఇచ్చేస్తాను, నా భార్య నాకు అడ్డు రాకూడదు, నీకు అడిగింది నేను ఏమైనా చేసేస్తాను, కానీ నా భార్య దానికి ఆటంకంగా ఉండకూడదు. చాలామంది కుటుంబంలో యేసుక్రీస్తు కోసం మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏదో ఒకటి చేయడానికి ముందుకు వస్తుంటారు, కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అడ్డుకుంటేస్తుంటారు చేయనీయకుండా. చాలామంది రకరకాలుగా యేసు ప్రకాశం అట్లా చేయాలా, ఇట్లా చేయాలా, అది చేయాలి, ఇది చేయాలా అని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు,
కానీ తమ కుటుంబ సభ్యులు ఆపేసారే ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆపేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా అబ్రహాం ఆలోచించి ఎక్కడ నా భార్య ఈ బలి వద్దంటుందో, వీడిని బలి ఇవ్వడం వద్దని చెప్తుందో అని నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ప్రభువా అని చెప్తే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, అందుకే అబ్రహాం నువ్వేం అంత టెన్షన్ పడద్దు, ఈయన్ని ఇక్కడ నువ్వు బలి ఇవ్వకూడదు, ఇక్కడ నువ్వు బలిస్తే నీ భార్యకి తెలిసిపోతుంది, కాబట్టి నువ్వు ఇక్కడ బలి ఇవ్వకుండా 3 రోజులు నడిచేంత దూరానికి వెళ్ళి, అదిగో నేను అక్కడ ఒక పర్వతాన్ని చూపిస్తున్నా కదా, ఆ పర్వతం దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ పర్వతం మీద నువ్వు నాకు బలి అర్పించాలా అని చెప్తాడు. సరే ప్రభా, అయితే ఓకే, నేను బలి అర్పిస్తాను మీకోసం, ఆ పర్వతం మీద నేను బలి అర్పిస్తానని చెప్పేసి ఉదయంనే లేచి తన భార్యకి చెప్పాడంటే ఏమని, యేసు ప్రభు నాకు రాత్రి కనిపించాడు, బలి అర్పించమని చెప్పినాడు, నేను యేసు ప్రభు కోసం బలి అర్పించడానికి పోతున్నాను, ఆ పర్వతం దగ్గర బలి అర్పించమని చెప్పినాడు, నేను వెళ్తున్నాను, కొడుకుని పని మనుషులను తీసుకొని పోతాను అని చెప్పి ఎవరు చెప్పినాడు, భార్యకి చెప్పినాడు. భార్య ఏమనుకుంది, ఓహో బలి అంటే ఏదో గొర్రె మేక పొట్టే అని అడిగింటారులే, సర్లేండి పోయేసరండి, మన దేవుడు గొర్రె కాకపోతే 10 గొర్రెలు అర్పించేసరండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్తుంది భర్తకి. సరే నువ్వు ఇంట్లో జాగ్రత్త అని చెప్పిందంట. ఇంకా అక్కడ ఉండే 2 పని మనుషుల్ని, గాడిదను, ఆ కుమారుణ్ణి తీసుకున్నాడంట. తీసుకొని ఆ బలికి కావాల్సిన కట్టెలన్నీ ఆ గాడిద మీద పెట్టి కుమారుని 2 పని మనుషులు పెట్టుకొని వస్తూ ఉన్నాడు ఎక్కడికి, ఆ పర్వతం దగ్గరికి వస్తూ ఉంటే ఈ కుమారునికి డౌట్ వచ్చింది. పర్వతం దగ్గరికి వస్తున్నారు, అక్కడ పర్వతం దగ్గర నిలబడి 3 రోజులు అంత దూరం వచ్చేసినారు, దేవుడు చెప్పిన ఆ ప్లేస్కి వచ్చేసినారు. అక్కడ నిలబడి అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, ఆ పనివాళ్ళు 2 వచ్చినారు కదా, ఆ పనివారిని మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి బలి ఇచ్చి తిరిగి మరలా వస్తాము అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి దేవునికి బలి ఇచ్చి తిరిగి మరలా వస్తాము అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు అక్కడికి, అబ్రహాం కొడుకు వెళ్తున్నారు. ఎవరిని బలి ఇవ్వాలా, కొడుకుని ఇవ్వాలా. 2 వెళ్తున్నారు, అబ్రహాం కొడుకుని వెళ్తున్నారు. వీళ్ళిద్దరు వెళ్ళినారంటే, ఆడికి వెళ్ళినారంటే ఇప్పుడు కొడుకుని అక్కడ బలి ఇచ్చేసాడు అనుకుందాం, ఎంతమంది వస్తారు అప్పుడు, ఒక్కడే వస్తాడు అంతే కదా, అబ్రహాం ఒక్కడే వస్తాడు కదా. అప్పుడు అక్కడ ఉన్న పని మనిషికి ఏం చెప్పాలా, మేము బలి ఇవ్వడానికి వెళ్తున్నాము, బలి ఇస్తాము, నేను నా కుమారుడు బలి ఇవ్వడానికి వెళ్తున్నాము, బలి ఇచ్చేస్తాము, ఇచ్చిన తర్వాత నేను తిరిగి వస్తాను అనాల, అంతే కదా. బలి ఇచ్చి నేను తిరిగి వస్తాను అని అనాల. కానీ అబ్రహాం ఏమంటున్నాడు, మేము వెళ్తాము, బలి ఇస్తాము, మళ్ళీ తిరిగి వస్తాము అని అంటున్నాడు. అంటే అబ్రహాంకి అంత విశ్వాసం ఉంది చూడండి, నేను బలి ఇచ్చేస్తా, నాకేం భయంలే, యేసుప్రభు అన్నాడు ఈ మొక్కలు చేసి బూడిద చేస్తా, కాల్చి బూడిద చేస్తా, నరికేసి కాల్చి బూడిద చేస్తా, అయితే ఆ బూడిదలో నుంచి కూడా నా దేవుడు మరలా ఎలాగ ఉన్నాడో ఇస్సాకు అలాగనే మరలా రప్పించగల సర్వశక్తి గల దేవుడు అని చెప్పేసి అబ్రహాము నమ్మినాడంటే యేసుప్రభుని. ఏమని నమ్మినాడు, నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే బూడిద అయిపోయినా సరే, ఆ బూడిదలో నుంచి అయినా సరే మరలా అబ్రహాం ఎలాగున్నాడో అలాగా తిరిగి రప్పించగల దేవుడు నా దేవుడు అని ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఆ బడ్డలకి ఏం చెప్పినాడు, మేము వెళ్తాము, వెళ్ళి దేవునికి బలి ఇస్తాము, ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం, మీరు ఎక్కడ ఉండండి అని చెప్పినాడు. చెప్పేసి ఆ బలికి కావాల్సిన కట్టెలు తీసుకున్నాడు. కట్టెలు తీసుకొని కొడుకు దగ్గర ఇచ్చినాడు, నువ్వు కట్టెలు మోయరా, నేను లైట్ అప్పుడంటే మనకంటే లైట్ అప్పుడంటే అగ్గి పట్టుకొని నేను ముందర నడుస్తానని చెప్పేసి 2 ఆ పని మనుషుల్ని ఆ గాడిని కింద పెట్టేసి వీళ్ళిద్దరూ కొండెక్కిపోతున్నారు. అక్కడికి కొండెక్కిపోతున్నారు. ఇతనేమో కట్టెలు పెట్టుకున్నాడు కుమారుడు, ఇతనేమో ముందర అగ్గి పెట్టుకొని ముందర నడుస్తూ పోతుంటే కుమారుడికి ఒక డౌట్ వచ్చింది. కుమారుడు అప్పుడు పిలిచి డాడీ మనం ఎక్కడ పోతున్నాము అని అడిగినాడు డాడీని, అబ్రహాం. అప్పుడు అబ్రహాం, అరే మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నాం రా, యేసు ప్రభుకి బలి ఇవ్వడానికి వెళ్తున్నాం అని చెప్తాడు. చెప్పిన తర్వాత అవునా డాడీ, నాకు డౌట్ వచ్చింది డాడీ అని అడిగినాడు.
సరే రా, ఏంట్రా నీ డౌటు అని అడిగాడు. ఏం లేదు డాడీ, నువ్వు బలి ఇచ్చేటప్పుడు నేను బాగా గమనించిన, నువ్వు ఎలాగ బలి ఇస్తావో, యేసుప్రభు బలి ఇచ్చేటప్పుడు నువ్వు ఏమేం చేస్తావో నేను బాగా గమనిస్తా వస్తా అన్న. నువ్వు బలి ఇవ్వాలంటే ఫస్ట్ మందలోకి వెళ్తావు, గొర్రెల దొడ్లేకో ఆ పశువుల దగ్గరికి వెళ్తావు, అంతా వెతికి బాగా బలిసిన పొట్టేల్ని తీసుకొని వస్తావు. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని నరికి ముక్కలుగా చేసి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద కట్లు పెట్టి, ఆ కట్ల మీద ఈ ముక్కలుగా చేసిన మాంసాన్ని అంతటిని పెట్టి అగ్గి మంటిస్తావు. అదంతా నేను బాగా గమనిస్తున్నాను, బాగా చూస్తున్నాను. అయితే నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు మనం బలి అర్పించడానికి పోతుంటే అని చెప్పినంట. ఏం డౌట్ వచ్చిందిరా అని కొన్నాడంట. అప్పుడు ఇస్సాకు తన తండ్రితో ఏం చెప్తున్నాడంటే, డాడీ ఇప్పుడు మనము బలి ఇవ్వడానికి పోయిపోతున్నాం, బలిపీఠం కట్టడానికి రాళ్ళు అక్కడ ఉంటాయి, ఎందుకంటే కొండ కాబట్టి రాళ్ళతో బలిపీఠం కట్టేస్తాం. కట్టెలంటే నేను మోసుకొని వస్తాండ, కట్టెలు నా దగ్గర ఉన్నాయి, నేను మోసుకొని వస్తాండ. అక్కడ అగ్గి పెట్టాలంటే నీవేమో అగ్గి ఎత్తుకొని వస్తాడు కాల్చడానికి. మరి ఇన్ని ఉన్నాయి కానీ గొర్రె పిల్ల ఎక్కడ డాడీ, నాకు కనిపించట్లేదే అని అడిగాడంట. ఎవరు? ఇస్సాకు తన తండ్రిని చూసి బలి అన్నిటికీ రెడీగా ఉన్నాయి కానీ బలికి ముఖ్యమైన గొర్రెపిల్ల లేదే, మరి గొర్రెపిల్ల ఎక్కడ ఉంది డాడీ అని అడుగుతున్నాడు అంట ఇస్సాకు. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులు మనం అనుకోవచ్చు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు పెరుగుతున్నారులే, తింటున్నారులే, పోతున్నారు అని. కానీ మనం తల్లిదండ్రులము మనం ఏం చేస్తామో పిల్లలు చాలా 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 జాగ్రత్తగా గమనిస్తుంటారు. మనం చేసేవే వాళ్ళు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎలాగ ఉంటున్నాం, ఎలాగ తింటున్నాం, ఎలాగ వెళ్తున్నాం, ఎలాగ వస్తున్నాం, ఏమేమి చేస్తున్నాం, అన్ని విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? పిల్లలకి ఫస్ట్ రోల్ మోడల్ ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. అది మంచి పనులైనా చెడు పనులైనా ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులని చూసే నేర్చుకుంటారు. బూతులైనా సరే, మంచి మాటలైనా సరే, సహాయం చేసే గుణమైనా సరే, కీడు చేసే గుణమైనా సరే, ఏ చెడు అలవాట్లైనా సరే, మంచి అలవాట్లైనా సరే ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, ఏ విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? చిన్నపిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారనే ఒక భయం కలిగి ఉండాలి. అలాగే ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ నువ్వు చేసిన బలి అంతా నేను చూస్తాను, ప్రతిసారి నేను గమనిస్తాను, ఇలాగే నువ్వు చేసేవాడివి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదే అని అడిగితే అబ్రహాం ఏం చెప్పాలా? నువ్వేరా గొర్రెపిల్ల, నిన్నే బలిచ్చేది అని చెప్పాలా. కానీ అబ్రహాం ఏం చెప్తున్నాడు? బలికి గొర్రెపిల్లని యేసుప్రభువే చూసుకుంటాడు. ఆల్రెడీ చూసుకునేసినాడు. ఎవరు? ఇస్సాకే. చనిపోవాల్సింది ఇస్సాకే. కానీ అబ్రహాం ఏం చెప్తున్నాడు? చూసుకుంటాడు, యేసుప్రభువే గొర్రెపిల్లను చూసుకుంటాడు అని చెప్పాడంట. సరే డాడీ అని చెప్పేసి వీళ్ళందరూ కొండ మీదకి వెళ్ళిపోయారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత బలిపీఠం ఇద్దరు కట్టినారు, రాళ్ళు తెచ్చినారు, కట్టినారు, బలిపీఠం కట్టినారు, కట్లన్నీ చక్కగా పేర్చినారు. బలిపీఠం కట్టినారు, రాళ్ళన్నీ చక్కగా పేర్చినారు. ఇంకా అగ్గి రెడీగా ఉంది. ఇప్పుడు పెట్టాల్సింది ఏంటి? గొర్రె పిల్లని పెట్టాలా. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు దగ్గర పోయి తాళ్ళు తెచ్చిన ఆ తీగలు ఉంటాయి కదా కొండ మీద, ఆ తీగలతో ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడంట. అబ్రహాము తన కుమారుని కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడంట. కట్టేస్తానే ఇతనికి అర్థమవుతుందా లేదా? అంటే కట్టేస్తున్నాడంటేనే అంటే మా డాడీ బలి ఇచ్చేది నన్నేనా? అంటే ఇప్పుడు నా తల నరికేస్తాడా? నా తల నరికేసి నన్ను ముక్కలుగా చేసి నన్ను ఈ బలిపీఠం మీద పెట్టి కాల్చేస్తాడా? నా తండ్రికి మా నాన్నకి ఎంత కఠినమైన గుండె! నా కొడుకంటే ప్రేమ లేదా? అసలు నన్ను నరకాలని ఎలా చేతులు వస్తాయి ఆయనకి? నన్ను ముక్కలుగా చేసి కాల్చాలని ఎలా చేతులు వస్తాయి? అసలు నువ్వు తండ్రివేనా? నువ్వు అసలు డాడీవేనా? నువ్వు అసలు నన్నే కన్నావా? నీకే నేను పుట్టినా? ఎన్ని మాటలనే అనొచ్చు కదా, ఇస్సాకు అనొచ్చు కదా. ఆ సందర్భమే కదా. కట్టేస్తున్నా అంటే ఇస్సాకు అర్థమైపోయింది కదా, ఆ గొర్రెపిల్లలు నన్నే మా డాడీ బలి ఇవ్వబోతున్నాడు యేసుప్రభుకి అనే
అర్థమైపోయింది కదా, ఏం చేయాలా, ప్రణాలా తిట్టాలా, డాడీని తిట్టాలా, హింసించాలి, దాన్ని తప్పించుకొని పారిపోవాలి కదా మామూలుగా చెప్పాలంటే. కానీ ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. వాళ్ళ డాడీ కట్టేస్తా అంటే, తాళ్ళతో కట్టేస్తా అంటే, తీగలతో కట్టేస్తా అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. బలిపీఠం మీద పెడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. పడుకోబెడుతుంటే, ఆ కట్ల మీద పడుకోబెడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఎందుకు? నేను చెప్పాను కదా ఇంతకుముందు, తండ్రి ఏం చేస్తారో పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. దేవుడంటే అబ్రాహాము ఎంత భయమో, దేవునికి అబ్రహాం ఎంత భయపడతాడో, దేవుని ఎంత గౌరవిస్తాడో, ఆ 12 సంవత్సరాల్లో ఈ ఇస్సాకు తన తండ్రిని చూశాడంట. యేసు ప్రభు పిలవగానే పోయేవాడంట, అన్ని పనులు వదులుకొని పోయేవాడంట, పోయి బలి ఇచ్చేవాడంట, ప్రార్థన చేసుకున్నాడంట. ఎన్ని పనులైనా సరే దేవుడు పిలిస్తేనే పోయి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఎలాంటి సమయంలో అయినా సరే, ఎలాంటి ఇబ్బందులు అయినా సరే ప్రార్థన చేసుకునేవాడంట. ఇలాంటి అన్నీ గమనిస్తున్నాడంట. ఎవరు? ఇస్సాకు చిన్న బిడ్డ తన తండ్రి దేవునికి ఎంతగా భయపడతాడో, దేవుని ఎంతగా గౌరవిస్తాడో, దేవుని మాటకి ఎంత విలువిస్తాడో చిన్నప్పటి నుంచి తన తండ్రిని చూస్తూ పెరిగినాడంట. సో ఇప్పుడు యేసు ప్రభు ఇస్సాకు అబ్రహాముకి నీ కుమారుని బలి ఇవ్వమని చెప్పగానే దేవుని మాటకు తండ్రి లోబడ్డాడు. అబ్రహాం ఎలాగైతే లోబడ్డాడో అదే చూసినాడు కాబట్టి ఈ కొడుకు తండ్రి మాటకు లోబడుతున్నాడు. నా దేవుణ్ణి ఎలాగైతే మా నాన్న దేవుని మాటకు లోబడ్డాడో అలాగ నేను కూడా మా నాన్న మాటకి లోబడతాను, విధేయత చూపిస్తాను అని అనుకొని సైలెంట్గా పోయి పడుకున్నాడంట. మీ పిల్లలు, మీ బిడ్డలు మీ మాటలు వినాలంటే, మీకు భయపడాలంటే, మీరు చెప్పినట్లు వినాలంటే, మీకు విధేయత చూపించాలంటే, మీరు చెప్పినట్టు నడుచుకోవాలంటే ఫస్ట్ మీరు దేవుడు చెప్పినట్లు వినాలా, దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలా, దేవుడి మాట వినాలా, దేవుడు చెప్పినట్లు చేయాలా. మీరు దేవుడికి లోబడితేనే మీ పిల్లలు దేవుడికి లోబడతారు. మనం దేవుడికి లోబడకపోతే మన పిల్లలు అసలు మనకు లోబడరు. అది తెలుసుకోవాలి. సో ఇక్కడ జరిగింది, సైలెంట్గా పోయి పడుకున్నాడంట. ఓహో, దేవుడు నన్నే బలి ఇవ్వమన్నాడు, మా డాడీ నన్నే బలి ఇస్తున్నాడు, కాబట్టి ఓకే నేను కూడా బలి అవుతాను, దేవునికి ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేం చేయను, యేసుప్రభు నన్నే బలి ఇవ్వకుంటే నేనే బలి అయిపోతానని చెప్పేసి ఈ ఇస్సాకు సైలెంట్గా పడుకున్నాడు. సో పడుకున్నాడు. ఇంకా ఆ ప్రేమ అవన్నీ పక్కన పెట్టేసి కత్తి పక్కన ఉంటే ఎత్తుకున్నాడు చంపేయడానికి. ఎవరిని? ఇస్సాకుని చంపేయాలి, ఇంకా నరికేయాల. కత్తి ఎత్తి ఇట్లా వేసేటప్పుడు పైనుంచి మళ్ళీ యేసుప్రభు అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు. ఆ వాక్యం మీకు చదివిస్తాను చూడండి. 22 11 10 11 12. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడివని ఇందువలన నాకు కనపడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఎప్పుడైతే నరికేయడానికి కత్తి ఎత్తాడో ఇక వేసేసే సమయంలో ఆ మెడ మీద ఇంత డిస్టెన్స్లో ఉన్న సమయంలో యేసుప్రభు పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా ఆగు, నీ ఒక్కగానొక కుమారుని, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుని నాకు బలి ఇవ్వడానికి కూడా నువ్వు వెనుకాడలేదు. ఇందుని బట్టి నీవు నాకు భయపడేవాడువని, నా మాటకు లోబడేవాడువని నాకు అర్థమైంది. కాబట్టి నీ కుమారుని ఏమీ చేయొద్దు. నువ్వు బలి ఇవ్వాల్సింది నేనే కదా, నేను బలి అడిగింది. నీ కుమారుని బదులుగా అక్కడ ఉంది చూడు పొట్టేలు, ఆ పొదల్లో తగులుకున్న పొట్టేలు దాన్ని పట్టుకొని వచ్చి బలి ఇవ్వు అని దేవుడు చెప్పాడు. అబ్రహాం తన కుమార్తె ఏమని చెప్పినాడు? ఇస్సాకు అడిగినాడు, డాడీ పొట్టేలు ఎక్కడ డాడీ, అన్నీ ఉండే కానీ పొట్టేలు ఎక్కడ డాడీ అని అడిగితే అబ్రహాం ఏం చెప్పినాడు?
దేవుడే గొర్రెపిల్లని చూసుకుంటాడని చెప్పాడు. చూసుకున్నా లేదా? ఇప్పుడు గొర్రెపిల్ల ఉంది, అక్కడ లేదా? అక్కడ ఏమన్నా ముందు ఏమైనా గొర్రెలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. గొర్రెలు మేసిన జాడగానే, ఆ పర్వతం మీద గొర్రెలు వచ్చిన జాడగానే ఏం లేదు. కానీ గొర్రెపిల్ల అక్కడ ఉంది. యేసుప్రభువుని ఏర్పాటు చేసినాడు. సో ఇప్పుడు ఆ గొర్రె పిల్లకి బదులుగా ఎవరిని బలిస్తున్నాడు? ఇస్సాకు బదులు ఎవరు బలి ఇచ్చినాడు? గొర్రె పిల్లల్ని బలి ఇచ్చినాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పినానంటే, మనం దేని గురించి మాట్లాడుకున్నాం? అంతము వరకు ఎవరైతే సహిస్తాడో వాడే రక్షింపబడతాడు అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు యేసు ప్రభు అబ్రహాన్ని పిలిచాడు. ఏమని? నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అని పిలిచినాడు కదా. సో అబ్రహాం ఏం చెప్పినాడు? ప్రభా ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చేస్తాడని చెప్పిన తర్వాత సర్లే ఇచ్చేస్తానులే, ఓకే అబ్రహాము ఈ విశ్వాసం టెస్ట్లో పాస్ అయిపోయినాడు అని వదిలేయచ్చు కదా. యేసు ప్రభు వదల్లా, నువ్వు పిలుచుకొని పో అని చెప్పేసి పిల్లోని పిలుచుకొని వచ్చేలాగా చేసినాడు. సరే, దారి మధ్యలో ఉన్నప్పుడు అన్నా సరేలే విన్నాడు, ఇప్పుడు పిల్లోని పిలుచుకొని వస్తానులే, పిల్లోని పిలుచుకొని వస్తున్నా ఖచ్చితంగా ఇచ్చేస్తానులే అని, సర్లే అబ్రహాం ఓకే వెరీ గుడ్ నువ్వు వెనకెళ్ళిపో అని చెప్పొచ్చు కదా. చెప్పలా. పిలుచుకొని వచ్చినారు, పర్వతం దగ్గరికి వచ్చినారు. పర్వతం దగ్గరికి వచ్చేసి వాళ్ళిద్దరిని బట్టలను అక్కడ పెట్టేసి వీళ్ళిద్దరు పర్వతం ఎక్కుతున్నారు. పర్వతం ఎక్కేటప్పుడు కూడా ఎంత దూరం వచ్చినా కొండ వైపుకి వచ్చేసినారు, ఇంక ఇచ్చేస్తారులే, ఓకే అబ్రహాం వెరీ గుడ్ సక్సెస్ నువ్వు వెళ్ళిపో అని చెప్పొచ్చు కదా. చెప్పలా. పర్వతం దగ్గరికి వచ్చినారు, బలిపీఠం కడుతున్నారు. బలిపీఠం కట్టేటప్పుడు బలిపీఠం కడుతున్నారులే, ఇంక అబ్రహాం ఇచ్చేస్తారులే అని చెప్పేసి అబ్రహాంని వెనక్కి వెళ్ళిపోమని చెప్పచ్చు కదా. చెప్పలా. బలిపీఠం కట్టినారు, కట్టెలను పెట్టినాడు. కట్టెలు పెట్టినప్పుడైనా బలిపీఠం కట్టెలు కూడా పెట్టేస్తున్నాడు, ఇంక ఇచ్చేస్తాలే బలి అని దేవుడు ఇంక వెళ్ళిపో అబ్రహాం అని చెప్పచ్చు కదా. చెప్పలా. కట్టేసి కుమారుణ్ణి పడుకోబెట్టినాడు. కుమారుని పడుకోబెట్టినప్పుడైనా కుమారుని పడుకోబెట్టేసినాడు, ఇంక బలి ఇచ్చేస్తాలే అని సరే అబ్రహాం ఇంక వద్దులే, ఇంకా నీ కుమారుని తీసుకొని వెళ్ళిపో అని చెప్పచ్చు కదా. చెప్పలా. కత్తి ఎత్తేటప్పుడు కూడా అరే కత్తి ఎత్తున్నాడు, కత్తి తీసినాడు, ఇంకా చంపేస్తాడు, ఇంకెందుకులే మనం ఎందుకు ఇంకా ఇబ్బంది పెట్టేది, వెళ్ళిపోమని చెప్దాం అని అనుకున్నాడు యేసు ప్రభు. అనుకోలే. ఏసే ఇంక క్షణంలో మెడ తెగిపోతుందనగా ఆ క్షణం వరకు దేవుడు అబ్రహాంను ఆపలేదు. ఆ చివరి క్షణం వరకు అబ్రహాంని దేవుడు అడ్డుకోలేదు. కారణం ఏంటి? ఫస్ట్లో పిలిచినాడు, ఇస్తా అని చెప్పినాడు. ఒకవేళ మార్గం మధ్యలో వెళ్ళేటప్పుడు మళ్ళీ కొడుకు మీద ప్రేమ వస్తే అప్పుడేమన్నా ఆపేస్తాడేమో అని చెప్పి వెయిట్ చేసినాడు. ఆగల అబ్రహాం. పర్వతం దగ్గరికి వచ్చినాడు. పర్వతం దగ్గర రాగానే అరే పర్వతం వచ్చేసింది, అయ్యో ఇప్పుడు నా కొడుకు ఇచ్చేయాలా అని అబ్రహాం ఏమన్నా వెనక్కి వెళ్ళిపోతాడేమో, దగ్గరికి వచ్చేసిందని వెనక్కి వెళ్ళిపోతాడేమో చూద్దామంటే అక్కడ కూడా ఆగల. సరే పర్వతం ఎక్కి వచ్చినారు. పర్వతం ఎక్కువ వస్తుంటే అరే పర్వతం ఎక్కువ వచ్చేసిన దగ్గరికి వచ్చాను, అయ్యో ఒక్కగానొక్క కుమారుడే 12 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెట్టుకుని ఇంక పుట్టరు అనుకున్నానే, ఇప్పుడు తీసుకెళ్ళిపోతే బలి వదిలేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడా అని చూస్తే అప్పుడు వెళ్ళిపోరా. బలిపీఠం కట్టినారు. బలిపీఠం కట్టినప్పుడు కూడా దేవుడు చూసినాడు, బలిపీఠం కట్టినప్పుడు ఏమైనా ప్రేమ పొంగొస్తుందేమో అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమో చూద్దామంటే ఎలా అబ్రహాం బలిపీఠం కట్టినాడు, కట్లు కట్టినాడు, వాడిని కట్టేసి పెట్టినాడు. కట్టేసి పెట్టి కత్తెత్తేంతవరకు కూడా ఆపలే. ఎందుకు? కత్తెత్తేటప్పుడైనా ఏమైనా ప్రేమ వస్తుందేమో, ప్రేమ వచ్చేసి ప్రేమ పొంగుకొచ్చేసి అయ్యో నా కొడుకుని ఎట్లా నేను బలి ఇచ్చేదని చెప్పేసి ఆ ప్రేమలో బలి ఇవ్వకుండా ఆగిపోతాడేమో అని ఆ చివరి క్షణం వరకు అబ్రహాముని పరీక్షించాడు యేసుప్రభు. కానీ అబ్రహాము ఆ చివరి క్షణం వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అంతం వరకు కాపాడుకున్నాడు. ఎలాగైతే అంతం వరకు నిలిచాడో తన కుమారుని రక్షించుకున్నాడా లేదా? కాపాడుకున్నాడా లేదా? చచ్చిపోవాల్సిన కుమారుడు తన తండ్రే అబ్రహామే తన కొడుకుని ముక్కలు ముక్కలుగా చేయాల్సిన కుమారుడు, అగ్గిపెట్టి కాల్చేసి బూడిద అయిపోవాల్సిన కుమారుడికి ఏమైనా జరిగిందా? చిన్న హాని అని జరిగిందా? రక్షింపబడినాడా లేదా? రక్షింపబడ్డాడు కదా. రక్షింపబడింది ఒకటైతే దాని కింద ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటి? నేనేం చెప్పినా అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. అలా రక్షింపబడే వారికి జరిగే కార్యం ఏంటి అనేది
మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి అక్కడ 16, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందుల ఇసుక వలనే నీ సంతానమును నిక్షేమగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువును గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసినాన్ని యెహోవా సెలవిచ్చనడు. ఇక్కడ యేసుకో ఏం చెప్తున్నాడంటే, నీవు నా మాట విని ఈ కార్యం చేసినందున, అంతము వరకు నీవు సహించినందున నీకు నేను ఏమిస్తున్నాను తెలుసా? నీకు ఒకడే కుమారుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు ఉంటారు తెలుసా? బయటకు వచ్చి నక్షత్రాలను లెక్కపెట్టు. నువ్వు లెక్క పెట్టగలవా? నక్షత్రాలను లెక్క పెట్టగలరా? చుక్కలు నువ్వు లెక్క పెడతావా? ఎవరైనా లెక్క పెట్టగలరా? ఇసుకని ఎవరైనా లెక్క పెట్టగలరా? ఒక ట్రాక్టర్లో ఇసుక ఎంతమంది లెక్క పెట్టగలరా? అలాంటి సముద్రం ఒడ్డు ఉంటుంది, ఆ ఒడ్డు లెక్క, ఆ ఇసుకని ఎవరైనా లెక్క పెడతారా? యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, నీకు ఒకడే కుమారుడు అని చెప్పాను కదా ఫస్ట్లో. ఇప్పుడు నీకు ఎలాంటి సంతానం వస్తుందంటే, నీ దగ్గర నుంచి ఎంతమంది పుడతారంటే నక్షత్రములాగా, ఆ సముద్ర తీరమందులో ఇసుకలాగా. అంటే ఎవ్వడూ లెక్కించలేడు. నీకు పుట్టే సంతానాన్ని ఎవ్వడు కానీ లెక్కించలేనంత పిల్లల్ని నీకు నేను కలుగు చేస్తాను. అలాగే నీ శత్రువులు ఎవ్వడూ నీ ముందర నిలబడలేడు. అందరూ నీ కాళ్ళ దగ్గర వచ్చేలాగా నేను చేస్తాను. నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టే నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఎవడన్నా ఆశీర్వదించబడాలంటేనే అబ్రహాం ఆశీర్వదిస్తేనే ఆశీర్వదిస్తాను అనేలాగా నేను మార్చేస్తాను. నా సాక్షి నా మీద ఒట్టు అని చెప్పేసి దేవుడు తన మీద ఒట్టేసుకున్నాడు అంట. చూడండి, అంతము వరకు నిలిచి ఉన్న ఆ అబ్రహాము జీవితంలో జరిగిన ఆ ఆశీర్వాదం, ఆ గొప్పతనం అంత దొరికింది. కారణం ఏంటంటే ఒకటే, అంతము వరకు నిలిచి ఉన్నాడు. అంతం వరకు నిలిచిన్నవాడు రక్షింపబడి అంతలా ఆశీర్వదించబడ్డాడు. మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు, నిల్చుండలేక పారిపోయేవాళ్ళు ఏమవుతారు? లోతులాగా తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. తన భార్యను ఉపస్తంభంగా మార్చుకున్నాడు. తన బిడ్డలే తన తండ్రి వల్లనే వ్యభిచారులుగా చేయబడ్డారు. తాను తాగుబోతయ్యాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ కుటుంబమే చిన్న భిన్న మారిపోయింది. చాలా ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాం, కానీ ఈ ఎగ్జాంపుల్కే మనకు టైం అయిపోయింది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చాలు. ఎవరి గురించి చెప్పినాను? అబ్రహాం గురించి చెప్పినాను. అబ్రహామును దేవుడు బలి అడిగినప్పుడు చివరి క్షణం వరకు, అంతము వరకు అబ్రహాము అక్కడ నిలిచి ఉన్నాడు. మధ్యలో వెళ్ళిపోవాలి. అంతం వరకు నిలిచి ఉన్నాడు. కాబట్టే అబ్రహాము తన కుమారుని, చచ్చిపోవాల్సిన కుమారుని, బలి అయిపోవాల్సిన కుమారుని, బూడిదైపోవాల్సిన కుమారుని, ముక్కలు అయిపోవాల్సిన కుమారుని, అగ్ని చేత కాల్చబడాల్సిన కుమారునికి ఏ చిన్న హాని కూడా జరగకుండా రక్షించుకోవడమే కాదు, ఏం చేసినాడు? మిక్కిలిగా ఆశీర్వదించబడ్డాడంట. అబ్రహాం ఆశీర్వదించబడినట్లు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఆశీర్వదించబడాల. మనం అందరం ఎవరమో అబ్రహాం సంతానమే. ఇప్పుడు వరకు ఎంతమంది పుట్టి చచ్చిపోయినారో, అబ్రహాం ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఎంతమంది పుట్టి చచ్చిపోయినారో వాళ్ళందరూ ఎవరు సంతానమో? అబ్రహాం సంతానమే. అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 మంది, ఆ 12 మంది చచ్చేవాళ్ళే ఇప్పుడు వరకు ఉన్న ప్రజలందరూ. మరి ఇప్పుడు వరకు ఎంతమంది పుట్టినారో, ఎంతమంది చచ్చిపోయినా మనం లెక్క ఇవ్వగలమా? కొన్ని కోట్ల మంది ఉంటారు. అదే యేసుప్రభు చెప్పినాడు, ఆ నక్షత్రాలను, ఆ ఇసుకని ఎలాగైతే నువ్వు లెక్క పెట్టలేవో అలాగే నీ సంతానాన్ని ఎవ్వరూ లెక్క పెట్టలేరు. ఎందుకు? అన్ని కోట్లు పుట్టినారు, చచ్చిపోయినారు. ఇప్పటికి అబ్రహాము ఆశీర్వదించబడినట్టుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆశీర్వదించబడలేదు. సో ఎవరైతే ఆ విశ్వాసంలో నిలిచి ఉంటారో, అంతము వరకు నిలిచి ఉంటారో, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
ఎంత నష్టమైనా, ఎన్ని వ్యాధులైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసంలో నిలిచి ఉంటారో వారు మాత్రమే రక్షింపబడి గొప్ప ఆశీర్వాదాన్ని వారి జీవితంలో చూస్తారు. చిన్న జలుబుతో తలనొప్పిగా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు, యేసుక్రీస్తుని దూషించేవాళ్ళు, తిట్టేవాళ్ళు అస్సలు వాళ్ళ జీవితంలో రక్షణను చూడలేరు, విడుదలను చూడలేరు, ఆశీర్వాదాన్ని అస్సలే చూడలేరు. మన సహోదరి నాతో ఏం చెప్పిందంటే, వాళ్ళ జీవితంలోకి వచ్చిన ఆ జ్వరంలో కష్టాలు, కొన్ని వ్యాధులను చూసి ఆమె ఏం చెప్పిందంటే, యేసు ప్రభు మమ్మల్ని ఇంత వ్యాధులతో, ఇంత జ్వరంతో ఎప్పుడు మమ్మల్ని బాధపెడుతున్నాడు. యేసు ప్రభు చూస్తున్నాడు కదా, మాకు ఇట్లా మేము బాధలతో, వ్యాధులతో, రోగాలతో అల్లాడిపోతుంటే యేసు ప్రభు ఇన్ని రోగాలు మాకు ఎందుకు ఇచ్చినాడు, ఇన్ని వ్యాధులు ఎందుకు ఇస్తున్నాడు, ఒకటిపోతే ఒక వ్యాధి వస్తుందని చెప్పేసి యేసు ప్రభు ఇన్ని వ్యాధులతో మమ్మల్ని ఎందుకు బాధపెడుతున్నాడు అని నాకు చెప్పింది ఎవరు, సహోదరి. నేనేమన్నానంటే, అమ్మా ఏమొచ్చినా నీకు యేసు ప్రభు ఇచ్చినట్లేనా? ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా నీకు యేసు ప్రభు ఇచ్చినట్టేనా? యేసు ప్రభు నువ్వు ఏడుస్తా అంటే, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కన్నీరు కాల్స్తుంటే చూసి నవ్వుకుంటే దేవుడు అనుకుంటున్నావా? ఏం తెలియలేని దానిలాగా మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా నీకు కనీసము? యేసు ప్రభు నువ్వు ఏడుస్తుంటే చూసే దేవుడా, నువ్వు బాధపడుతుంటే చూసే దేవుడా? నీకు ఏ వ్యాధి వచ్చినా అది యేసు ప్రభు ఇచ్చినట్లేనా? యేసు ప్రభు నీకు వ్యాధి ఇచ్చేవాడో, నష్టం ఇచ్చేవాడో, కష్టం ఇచ్చేవాడో, కన్నీరు ఇచ్చేవాడు కాదమ్మా. నీకు ఏదైతే వ్యాధి వచ్చిందో, నీకు ఏదైతే రోగం వచ్చిందో, ఏదైతే బాధ వచ్చిందో, ఏదైతే కన్నీరు వచ్చిందో దాన్ని తీసేసేవాడమ్మా యేసు ప్రభు, నీకు ఇచ్చేవాడు కాదు. నీకు వ్యాధి, రోగం, కష్టం, బాధ, ఇబ్బంది నువ్వు చేసుకున్న పరిస్థితుల వల్ల వచ్చిండొచ్చు, ఒకవేళ వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చిండొచ్చు, మనుషుల వల్ల వచ్చిండొచ్చు, లేకపోతే సాతాను వల్ల వచ్చిండొచ్చు, లేకపోతే నీ అజ్ఞానంతో చేసిన పనుల వల్ల వచ్చిండొచ్చు. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నోటి, యేసు ప్రభు ఇచ్చినోటి కాదు. ఇవన్నీ వ్యాధులు, ఈ రోగాలు, ఈ కష్టాలు, ఈ బాధలు, అప్పులు, ఈ సమస్యలు ఇవన్నీ యేసు ప్రభు ఇచ్చినోటి కాదు. నువ్వు నీ అంతకై నువ్వు తెచ్చుకుని ఉంటావు. అయితే యేసు ప్రభు ఏం చేశారంటే, ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నాయో నా బిడ్డ ఇంతగా బాగుపడుతుంది అని చెప్పేసి యేసు ప్రభు వీటన్నిటి నుంచి విడిపించే దేవుడమ్మా. అది అర్థం చేసుకో. ఎప్పుడు నాకు ఏ వ్యాధి వచ్చినా, ఏ రావచ్చినా యేసు ప్రభు ఇచ్చినాడు, అయ్యో యేసు ప్రభు ఇట్లా చేసినాడు, యేసు ప్రభు అట్లా చేసినాడు, యేసు ప్రభుని ఎందుకు అంటాడమ్మా? యేసు ప్రభు నువ్వు బాధపడుతుంటే యేసు ప్రభు చూసేదేవుడా? నేను బాధపెట్టడానికి వచ్చినాడు యేసు ప్రభు, స్వర్గాన్ని వదిలేసి ఆ పరలోకాన్ని వదిలేసి వచ్చింది నేను బాధపెట్టడానికి, నేను కన్నీరు పెట్టడానికా? యేసు ప్రభు వచ్చిందే నువ్వు కన్నీరులో, బాధలో, కష్టంలో, దుఃఖంలో విడిపించడానికి వచ్చినాడు, సంతోషం ఇవ్వడానికి వచ్చినాడు. నీకు ఏమొచ్చినా యేసు ప్రభు మీద వేస్తావేంటి? యేసు ప్రభు ఇచ్చినాడు, యేసు ప్రభు ఇచ్చినాడు. ఇంకొకసారి అలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడదు. నీకు ఏ కష్టం వచ్చినా, వ్యాధి, కన్నీరు, బాధ, ఇబ్బంది వచ్చినా అది యేసు ప్రభు వల్ల వచ్చింది కాదు. ఇది ఆ వాతావరణ పరిస్థితిని బట్టో, మనుషులను బట్టో, నీ శత్రువులను బట్టో, నువ్వు చేసుకున్న అజ్ఞానం వలన, నువ్వు తెలివి లేకుండా చేసుకున్న పనులను బట్టో నీకు ఆ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి. నీకు ఏవైతే వచ్చినాయో వాటిని చూసి యేసు ప్రభు చూసి, అయ్యో నా బిడ్డ ఇంత కష్టంతో, ఇంత కన్నీరుతో, ఇంత వ్యాధితో బాధపడుతుందా అని చెప్పేసి దేవుడు యేసు ప్రభు విడిపిస్తాడమ్మా. దేవుడు ఇచ్చే దేవుడు కాదు, విడిపించే దేవుడు నిన్ను అని చెప్పేసి ఆయన బుద్ధి చెప్పినాడు. చాలామంది ఏమనుకుంటారు, చిన్న కష్టం, బాధ, కన్నీరు, ఇబ్బంది రాగానే యేసు ప్రభు ఇది నాకు ఇచ్చేస్తున్నాడు, యేసు ప్రభు నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు, యేసు ప్రభు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా, పూజిస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, ఎందుకు యేసు ప్రభు నన్ను ఎట్లా చేస్తున్నాడు అని యేసు అతను జ్ఞానము, తెలివి, బుద్ధి ఏం లేకుండా దేవుని మాట్లాడేస్తారు. అది తెలుసుకోవాలి. యేసు ప్రభు మనల్ని ఇబ్బంది పెట్టేవాడు, బాధ పెట్టే దేవుడు కాదు. మనకు లేని వాటినన్నింటినీ, మనకు బాధల్ని, కష్టాన్ని తీర్చే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు, అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఏం చేసినాడు, అంతవరకు సహించినాడు. యేసు ప్రభు ఆయన బలి ఇప్పించేసినాడా? నరికేస్తున్నాడు, చంపేమన్నాడా? చంపేమన్నా కదా. ఫస్ట్లో అబ్రహాం చెప్పినాడు ఏమని, నీ కుమారుని బలి ఇచ్చేయమని చెప్పినప్పుడు అబ్రహాం పైకి చెప్పుకోలేకుండా లోపల ఎంతగా ఏడ్చుంటాడు, ఎంతో దుఃఖపడి ఉంటాడు. ఒకవేళ దేవుడిని తిట్టకపోయినా కూడా, అయ్యో నా కుమార ఈరోజు నేను బలి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఎంతగానో దుఃఖపడి ఉంటాడు, ఏడ్చుంటాడు. ఆ రాత్రి అంతా ఏడ్చుంటాడు. ఎందుకు? మరుసటి రోజు జరిగింది ఈ సంభవం. సాయంత్రం చెప్పినాడు, ఈరోజు సాయంత్రం చెప్పినాడు నాకు బలి ఇచ్చే నీ కుమారుని. ఆ రాత్రి అంతా గ్యాప్ ఉంది, మరుసటి రోజు పిలుచుకొని పోతున్నాడు బలి ఇవ్వడానికి. అంటే ఆ రాత్రి అంతా ఎంతగానో ఏడ్చుంటాడు కదా. తన కుమారుని ఆ 12 సంవత్సరాలు ఎలా పెంచాడో, ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాడో, అతనికి ఏమేమి కొనిచ్చినాడో, ఏమేమి తెచ్చిచ్చినాడో, ఎంతగా ప్రేమించాడో, ఎంతగా గొప్పగా చెప్పుకున్నాడో అన్నీ గుర్తొచ్చి అన్నీ ఏడ్చుంటాడు అబ్రహాం.
ఏం బలి ఇచ్చామంటే మామూలుగా ఆ కళ్ళు ఇచ్చేస్తా అంత సామాన్యంగా చెప్పింటాడు. ఎంతగా ఏడ్చుంటాడో, ఎంతగా బాధపడింటాడో, అంత అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తెంచుకొని గుండెల మీద ఎత్తుకొని పెంచిన బిడ్డని చంపేయమంటే ఎంతగా ఏడ్చుంటాడో. కానీ దేవుడు ఒక మాట కూడా అందా, కానీ ఏడ్చుంటాడు, బాధపడింటాడు, రోధించుంటాడు. కానీ అంతగా రోధించినా సరే, అంతగా బాధపడినా సరే చివరి వరకు నిలిచినాడంట విశ్వాసంగా. ఒకవేళ నిజంగానే యేసు ప్రభు ఈ బిడ్డని, నాకు తెలుసు యేసు ప్రభు ఈ బిడ్డని తీసుకోవడం నాకు తెలుసు. ఎందుకంటే నా దేవుడు నన్ను అలాగా కష్టపెట్టే దేవుడు కాదు, అలాగా ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. నేను ఏడుస్తుంటే చూసే దేవుడు కాదు నా దేవుడు. నేను కన్నీరు కారుస్తుంటే చూసి నవ్వుకునే దేవుడు కాదు. నేను కష్టంలో ఉంటే చూసి సంతోషించే దేవుడు కాదు నా దేవుడు అని ఎవరికి తెలుసు? అబ్రహాం తెలుసు. ఎలా తెలుసు? 25 సంవత్సరాలుగా యేసు ప్రభుని చూసినాడు అబ్రహాం. 75 సంవత్సరాల్లో విగ్రహాలను అన్నింటినీ విడిచిపెట్టి వచ్చేసినప్పుడు 25 సంవత్సరాలు యేసు ప్రభుని చూసినాడు. యేసు ప్రభుని చూసిన దేవుడు యేసు ప్రభు ప్రేమ ఏంటో చూసినాడా? యేసు ప్రభు ఎంత గొప్పగా ప్రేమిస్తాడో చూసినాడా? అంత ప్రేమ చూసినవాడు ఈ సమయంలో అనుకుంటాడా నిజంగానే యేసు ప్రభు ఇచ్చేయమనేటల్లే అని అనుకుంటాడు? అనుకోడు కదా. అంతగా అనుకున్నా, అంతగా ప్రేమించినా యేసు ప్రభు ఖచ్చితంగా అడిగినాడు అని అతనికి అర్థమైంది. అర్థమైనా కూడా ఇంకేమనుకున్నాడు, ఒకవేళ అడిగినా సరే నేను ఇచ్చేస్తా, నాకేం ఇబ్బంది లేదు, ఈ బూడిదైపోయినా నరికేసిన ఇబ్బంది లేదు, ఎందుకు 100 సంవత్సరాలు వేసినాడు అనుకుంటే ఆయన నాకు 200 సంవత్సరాలు అప్పుడు కూడా ఇవ్వగలడని నమ్మినాడు. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే చివరి వరకు నిలిచినాడు. ఎప్పుడైతే చివరి వరకు నిలిచినాడో తన కుమారుని కాపాడుకున్నాడు, మిక్కిలిగా ఆశీర్వదించబడ్డాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని చివరి క్షణం వరకు ఎందుకు ఆపుతాడంటే ఒకటే ఒక రీజన్. దేనికోసము? మిక్కిలిగా ఆశీర్వదించాలని, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాలని. నేను మామూలుగా కొంచెం ఆశీర్వదించాలంటే కొంచెం ఆశీర్వదించడం నీ దేవుడు అంత చివరి వరకు తీసుకున్నాడు, మధ్యలో నిలిపేస్తాడు. అబ్రహాము ఆ ప్రభు ఇచ్చేస్తాను ప్రభు అని కూడా ఆపేసేవాడు మామూలుగా ఆశీర్వదించాలంటే. ఒకవేళ మార్గ మధ్యలో ఉన్నా ఆపేసేవాడు. సార్లు అబ్బా నేను ఆశీర్వదించేసేవాడు. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడన్నా ఆపేసి ఉంటాడు, పర్వతం దగ్గరికి వచ్చినప్పుడన్నా ఆపేసి ఉంటాడు. కొంచెం అట్లా ఆశీర్వదించాలంటే. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? అందరికంటే మిక్కిలిగా ఆశీర్వదించాలి. అసలు ప్రపంచంలో ఇలాంటిలాగా ఆశీర్వదించడానికి ఎవరు ఉండకూడదు. ఇట్లా అబ్రహాం వల్లే ఆశీర్వదించబడినట్లు ఆ ముందుగానే ఎవరు ఉండకూడదు, ఆ తర్వాత కానీ ఎవరు ఉండకూడదు. అట్లాగా నేను ఆశీర్వదించాలా, అంత గొప్పగా ఆశీర్వదించాలా అని ఎప్పుడైతే దేవుడు ఒకరి విషయంలో అనుకుంటాడో అప్పుడే చివరి వరకు వారి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్ని సమయాల్లో కొన్ని రోగాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు చాలా రోజులు తీరవు, చాలా రోజులు అట్లే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే దేవుడు అత్యధికంగా నువ్వు అంతకు ముందు చూడని, ఆ తర్వాత చూడబోని అలాంటి గొప్ప ఆశీర్వాదాలతో నిన్ను ఎప్పుడైతే ఆశీర్వదించాలనుకుంటాడో అప్పుడు ఆ చివరి క్షణం వరకు నిన్ను ఆపుతాడు. అయితే ఖచ్చితంగా రక్షిస్తాడు. కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో నిన్ను విడిచిపెట్టేసి దేవుడు కానే కాదు, ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. నిన్ను రక్షించి అత్యధికంగా ఆశీర్వదించేస్తాడు, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించేస్తాడు. కాబట్టి అబ్రహాము వలె మనము గొప్పగా చివరి వరకు మనం ఆ విశ్వాసాన్ని కాపాడుకొని గొప్పగా ఆశీర్వదించబడేవారుగా మనకు ఉండాలి. ఇంకా 2-3 ఉన్నారు. దానియేలు ఉన్నారు, షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు, యోబు ఉన్నాడు, యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, పౌలు గారు, చాలామంది ఉన్నారు చెప్పాలనుకుంటే మనకు. కానీ మనకు అంత స్టామినా లేదు కాబట్టి ఇక్కడితో ముగించేస్తాం. సో ఎవరైతే చివరి వరకు, అంతం వరకు నిలిచి ఉంటారో వారే రక్షింపబడి గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు. మరి మీరు నిలిచి ఉంటారా? విశ్వాసంలో నిలిచి ఉంటారా? లేకపోతే జలుబు దగ్గర రాగానే యేసుప్రభుని నిలబెట్టేస్తారు ఈదులో? జలుబు రాగానే యేసుప్రభుని ఈదులో నిలబెడతారా? లేకపోతే ప్రాణం పోయినా సరే నేను యేసుప్రభు విశ్వాసం నుంచి తొలగిపోను, యేసుప్రభు ఈ కత్తి మీద పెట్టి నేను చంపేస్తా, యేసుప్రభు గురించి ఒప్పుకోవాలంటే చంపేగా యేసుప్రభు గురించి ఒక మాట కూడా నేను మాట్లాడను అనే విశ్వాసం మనకు ఉండాలి. నువ్వు యేసుప్రభుని తిట్టకపోతే నేను చంపి పారేస్తా, నీ పిల్లోని చంపి పారేస్తాను కూడా చంపుకోరా, యేసుప్రభు వచ్చిన ఒక మాట కూడా నేను ఎదురుగా దూషించను అనే అంత విశ్వాసంలో మనం ఉండాలి.
అంటే దాని అర్థం ఏంటి? మనకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దేవుని దూషించకూడదు, దేవుని తిట్టకూడదు, దేవుని నిందించకూడదు. అంతము వరకు వచ్చినా సరే, చచ్చిపోయే క్షణం వచ్చినా సరే, నాశనం అయిపోయే క్షణం వచ్చినా సరే, అన్నీ కోల్పోయే సమయం వచ్చినా సరే, దేవుని మనం దూషించకపోతే, నిందించకపోతే నీ అంత గొప్ప విశ్వాసి ఈ ప్రపంచంలో భూమి మీద ఎవరు ఉండరు. అంతేగాని చిన్న జ్వరంకే యేసుప్రభును మీదిలో నిలబెడితే నీ అంత మూర్ఖులైన విశ్వాసులు, నీ అంత అల్ప విశ్వాసులు ఎవరు ఉండరు, నీకంటే అన్నీలే బెస్ట్ అని చెప్పి దేవుడు చెప్తాడు. కాబట్టి మనం ఎలాంటి విశ్వాసంలో ఉండాలనేది మనమే తెలుసుకోవాలి. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.